ఈ ప్రత్యేకమైన సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే కృప, దేవుని వాక్యం చెంతకు చేరే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుదాం. పరిశుద్ధుడును కృపయు కనికరం గల మా ప్రియ ఆయన మమ్ములను మీరు ప్రేమించి ప్రత్యేకించుకొని మీ కొరకై మీరు మమ్మల్ని బలపరిచే విధానం కొరకై నీకు స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డల జీవితాల్లో మీరు చేసే మీ కార్యాల కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యంలో నుండి నీ మాటలను మేము ధ్యానిస్తూ ఉంటుండగా ప్రభా, మీ మాటలు మీరు మాకు విశదీకరించండి, మా హృదయాలను మీరు సంధించండి, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని మీరు బలపరచండి. మీరు మాతో మాట్లాడేటువంటి మీ సందేశాన్ని, మీ హృదయ స్పందనను మేము గుర్తెరిగి మీకు లోబడటకు, మీకు విధేయత చూపుటకు కావలసిన మనస్సుని మీరు మాకు అనుగ్రహించమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారముగా ఉండనట్లు ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు అనేక రకములైనటువంటి ఉదాహరణలను, మాదిరికరమైనటువంటి జీవితాలను, వృత్తాంతములను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని యొక్క వాక్యం, బైబిల్ గ్రంథం, పరిశుద్ధ లేఖనాలు అవి సజీవమైనవి. లేఖనాల్లో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు ప్రభావవంతమైనవి. మరి ముఖ్యంగా కొంతమందిని దేవుడు ఏర్పరచుకున్న విధానము, వారి జీవితాల పట్ల ప్రభువుకున్నటువంటి ఉద్దేశాలు, వారిని దేవుడు ప్రత్యేకించుకొని బలపరుచుకొని ఆయన ఉద్దేశమును నెరవేర్చు నిమిత్తమై వారిని తన బలమైన చేతిలోని సాధనముల వలె దేవుడు బలపరిచినటువంటి విధానము చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాంటి అనేకమైన వందల వేల ఉదాహరణలతో, మాదిరికరమైనటువంటి జీవితాలతో దేవుని యొక్క వాక్యం అయినటువంటి బైబిల్ గ్రంథం, పరిశుద్ధ లేఖనాలు నిండి ఉన్నాయి. ఈ సమయంలో ఒక జీవితాన్ని మనం పరిశీలిస్తాం, ఆ జీవితాన్ని మనం ధ్యానిస్తాం. ఆ వ్యక్తి జీవితం ద్వారా దేవుడు ఈ రోజున నిన్ను, నన్ను, మనలను బలపరచాలని, సంధించాలని, ఆయన ఉద్దేశాలు మన జీవితాల పట్ల ఏమైతే ఉన్నాయో అవి నెరవేర్చడానికి బహుశా ఈ ధ్యానము మనకు ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా ఉంటుందని మనం విశ్వసించుదాం. మోషే బైబిల్లో ఉన్నటువంటి ఒక చక్కని దైవజనుడు. మోజెస్ వాజ్ ఎ చోజన్ వెసల్. మోషే జీవితాన్ని మనం ధ్యానం చేసినప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం గమనిస్తాం. మోషే జన్మము, మోషే జన్మించిన విధానము, జన్మించిన సమయము, ఆయన జన్మించినటువంటి దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఆసక్తిదాయకంగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ దే వర్ వెరీ స్ట్రేంజ్ అండ్ దే వర్ వెరీ క్రిటికల్. సామాన్యమైనటువంటి పరిస్థితి కాదు, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఆ దినాల్లో నెలకొని ఉన్నాయి. హెబ్రీయులుగా పిలువబడినటువంటి మోషే సంతతి వారు ఐగుప్తు అనేటువంటి దేశంలో బానిసలుగా ఉన్నటువంటి దినాల్లో ఐగుప్తు పాలకులు ఫరో ఒక నియమాన్ని, ఒక ఉత్తర్వుని జారీ చేశాడు. అదేమిటనంటే, హెబ్రీయులకు చెందినటువంటి వారు ఎవరైనా మగపిల్లవాడు జన్మించినట్లయితే జన్మములోనే, ఎట్ ద టైమ్ ఆఫ్ వెరీ బర్త్, దట్ బాయ్ హ్యాస్ టు బి ఎలిమినేటెడ్, హ్యాస్ టు బి కిల్డ్. ఆ మగ సంతానాన్ని పుట్టుక సమయంలోనే చంపివేయాలి. దట్ వాస్ ద క్రూయల్ ఆర్డర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ దట్ డే. వెరీ హారిబుల్. ఊహించడానికే
చాలా భయాన్ని కలిగించేటువంటి సన్నివేశం అది. ఒకసారి మనం ఊహించవచ్చు, ఆ దినాల్లో ఎంతమంది మగపిల్లలు మరణించారు, ఎంతమంది మగపిల్లలను కన్నటువంటి తల్లులు తండ్రులు ఎంత విలపించారో, ఎంత దుఃఖానికి ఆవేదనకు వారు గురై ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. కారణం మనకు తెలిసిందే, ఆ హెబ్రీల సంతానము సంఖ్యలో విస్తరిస్తూ ఉన్నారు. దే వర్ గ్రోయింగ్ ఇన్ నంబర్, దీస్ హీబ్రూస్, అండ్ ద కింగ్ వాస్ నాట్ వెరీ హ్యాపీ విత్ దట్ ఫినామినన్. ఆయన అనుకున్నాడు, వీరి జనాభాను, వీరి జనసంఖ్యను కుదించాలి, తగ్గించాలి అని అనుకుంటే, దిస్ వాజ్ వన్ ఆఫ్ ద వేస్ హీ థాట్ బై విచ్ హీ కుడ్ కంటైన్ ఆర్ కన్స్ట్రెయిన్ ద గ్రోత్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద హీబ్రూస్. హెబ్రీల సంతానాన్ని, హెబ్రీల సంతతిని, హెబ్రీల జనాభా సంఖ్యను, వారి జనాంగాన్ని ఈ విధంగా ఆయన అంతమొందించాలి అనేటువంటి ఉద్దేశంతో, ఒక చెడు ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని చేయడం జరిగింది. ఆ దినాల్లో మోషే జన్మించాడు. ఆలోచించేయండి, మోషే తల్లికి తండ్రికి అమ్రాము యాకోబెదులు వారి తల్లిదండ్రుల పేరు. వారు లేవీయులని బైబిల్ గ్రంథంలో మనకి తెలుస్తూ ఉంది. లేవీ సంతానికి చెందినటువంటి వారు, లేవీ కుటుంబానికి చెందిన వారు. అలాంటి సమయంలో బహుశా మోషే జన్మించినప్పుడు బహుశా ప్రాబబ్లీ దే వర్ ఫ్రైటెడ్, వెరీ మచ్ ఫ్రైటెడ్. ఏం చేయాలో తెలియడం లేదు. వారికి తెలుసు ఏం చేయాలో, ఏమి జరుగుతుందో, ఏమి సంభవింపనై ఉన్నదో వారికి తెలుసు, స్పష్టంగా తెలుసు. దే వర్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ద బాయ్ చైల్డ్ విల్ బి ఎలిమినేటెడ్, హీ వుడ్ బి కిల్డ్ విత్ ఇన్ నో టైమ్. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మోషే ఒక గొప్ప నాయకుడిగా, దేవుని చేతిలో ఒక బలమైనటువంటి సాధనంగా వినియోగించబడినటువంటి, వాడుకోబడినటువంటి మోషే జీవితంలో జరిగినటువంటి ఈ పరిణామాలు చాలా ఆశ్చర్యాన్ని, ఈ రోజున మన విశ్వాస జీవితానికి, మన యొక్క దైనందిక జీవితానికి చాలా ధైర్యాన్ని కలిగించేటువంటి, ప్రోత్సాహాన్ని కలిగించేటువంటి ఒక సందేశాన్ని దేవుని యొక్క వాక్యంలో నుండి మనం పొందగలుగుతాం. దిస్ ఈస్ ఎ మెసేజ్ ఆఫ్ గ్రేట్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ అండ్ హోప్ అండ్ కరేజ్ దట్ వుడ్ ఇంక్రీజ్ అండ్ ఎన్హాన్స్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని బలపరచడానికి, నిరాశలో నిరీక్షణ కలుగు చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఒక ప్రభుత్వ ఉత్తర్వు ఉన్నటువంటి విషయం తెలిసి కూడా మోషే తల్లి ఒక నిర్ణయానికి వచ్చింది. మనము దేవుని యొక్క వాక్యం చదువుకున్న హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో ఈ యొక్క మాటలు మనం గమనించగలుగుతాం. దయచేసి మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండటం చూచి విశ్వాసం బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. చాలా ఆసక్తికరమైనటువంటి సన్నివేశం. మోషే పుట్టినప్పుడు, మోషే జన్మించినప్పుడు అలాంటి ఒక ఉత్తర్వు ఉన్నదనేటువంటి విషయం తెలిసి రాజాజ్ఞకు భయపడక 3 నెలలు దాచిపెట్టారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ ప్రారంభంలో ఆ యొక్క వచనం మనం ఏం చూస్తామంటే, విశ్వాసమును బట్టి అనే మాట మనం గమనిస్తాం. బై ఫెయిత్. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు మన దృష్టికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల పట్టిక అని దాన్ని పిలుస్తారు. హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరులు. ఆ విశ్వాస వీరుల పట్టికలో చాలా భక్తుల జీవితాలు, భక్తుల పేర్లు ఉన్నాయి. అబ్రహాము పేరుంది, మోషే పేరుంది. ఇలాంటి అనేక మంది గొప్ప దైవజనులు, దేవుని చేత వాడబడినటువంటి గొప్ప దైవజనుల వాళ్ళ పేర్లు, వాళ్ళ జాబితా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం గమనిస్తాం. కానీ ఆ జాబితాలో, ఆ పేర్లలో మోషే పేరుంది, కానీ మోషే తల్లిదండ్రుల పేరు అక్కడ రాయబడలేదు. కానీ మోషే పుట్టినప్పుడు మోషే తల్లిదండ్రులు అనే మాట మాత్రం మనం చూస్తాం. నాకు అనిపించింది, ప్రాబబ్లీ దే వర్ ఆల్సో హీరోస్ ఆఫ్ ఫెయిత్
ఇన్ అన్ ఇండైరెక్ట్ వే, ప్రాబబ్లీ మే నాట్ బి ఎ డైరెక్ట్ వే. ప్రత్యక్షంగా వారు చాలా కార్యాలు చేశారు, మోషేలాగా లేకపోతే అబ్రహాం లాగా లేకపోతే మిగిలిన దైవజనుల వలె కాకపోయినా వారు కూడా వారి వంతు తల్లిదండ్రులుగా వారి విశ్వాసాన్ని కనపరచడంలో వారు కూడా విశ్వాస వీరులుగా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ రోజున మనం గమనించగలుగుతాం. దేవుడు వారి విశ్వాసాన్ని బలపరిచాడు, దేవుడు వారి విశ్వాసాన్ని కూడా వాడుకున్నాడు. దీస్ అన్సంగ్ హీరోస్ ఆఫ్ ఫెయిత్, వారి గురించి ప్రస్ఫుటంగా ప్రత్యక్షంగా చెప్పబడినప్పటికీ కూడాను పరోక్షంగా వారి యొక్క విశ్వాసాన్ని గురించినటువంటి ప్రస్తావన మనం కలిగి ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం. వారు చేసినటువంటి పని చూడండి. ముఖ్యంగా మోషే తల్లి 3 నెలలు దాచిపెట్టింది. ఆ తర్వాత దాచిపెట్టలేక మనం నిర్గమకాండం 2వ అధ్యాయంలో అయితే వృత్తాంతం మనం చదువుతాం. ఇక దాచిపెట్టలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారిని జమ్ము పెట్టి తీసుకొని నైలు నదిలో ఉంచినట్లుగా మనం గమనిస్తాం. అంత మాత్రమే కాకుండా నిర్గమకాండం 2వ అధ్యాయం 4వ వచనం చదివినట్లయితే దయచేసి 3వ వచనం 4వ వచనం చదువుతాము. తర్వాత ఆమె వారిని దాచలేక వారి కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా 4వ వచనం, వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. అమ్రాము, యాకోబెతు, మిరియాము ఈ ముగ్గురు యొక్క పరోక్షమైనటువంటి పాత్ర మోషే జీవితంలో మనం గమనిస్తాం. వారిని ఆ విధంగా మోషేను దైవికమైనటువంటి విధానంలో పెంచడానికి దేవుడు వీరిని వాడుకున్నాడు. కుటుంబముగా, కుటుంబ బాధ్యత, కుటుంబంగా వారు చేసినటువంటి పని, వారి యొక్క పాత్ర గురించి ఈ వచనాలు మనకు తెలియచేస్తా ఉన్నాయి. పేరెంట్హుడ్ ఆర్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇన్ బ్రింగింగ్ అప్ ఏ చైల్డ్ అంటు గాడ్. దేవుని తరపున, దేవుని కొరకు, ప్రభు కొరకు వారు వారి కుమారుడైనటువంటి మోషేను దేవుని కొరకు పెంచడంలో వారు చేసినటువంటి పని ఎంతో అభినందనీయమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం గమనించాలి. God has valued their contribution. God has recorded. He made a record of their commitment. వారి సమర్పణను, వారు చేసిన పనిని దేవుని యొక్క వాక్యం లిఖించింది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అది దేవుని యొక్క వాక్యం అన్రికగ్నైజ్డ్గా, అన్నోటిస్డ్గా అవ్వలేదు. ఇట్ వాజ్ రికగ్నైజ్డ్, ఇట్ వాజ్ రికార్డెడ్ అండ్ ఇట్ వాజ్ నోటిస్డ్ అండ్ ఇట్ వాజ్ ఆల్సో రివార్డెడ్. తగిన రివార్డ్, ప్రతిఫలాన్ని వారు పొందారు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. ఒకసారి వారికి తెలుసు ఒక విషయం ఏమిటనంటే, అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, మీరు చెరకు వెళ్తారు, నీ సంతానం ఐగుప్తు చెరలో ఉంటారు, దాదాపుగా 400 సంవత్సరాల తర్వాత నేను మరలా తిరిగి వారిని విడిపిస్తాను అని దేవుడు తన సంతతికి, తన ప్రజలకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని, అలాగే దేవుడు వారిని విడిపించడంలో దేవుడు చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు అనేటువంటి వాస్తవాన్ని కూడా ఇక్కడ యాకోబెతు ఎరిగినటువంటి స్త్రీగా మనం గమనిస్తాం. She knew God's plan, God's redemptive plan, and probably she was working at it in an indirect way, probably if not in the direct manner. ప్రత్యక్షంగా ఆమె ఒక ఆ ప్రణాళికలో, లేకపోతే వారిని విడిపించేటువంటి ఆ యొక్క విడుదల కార్యక్రమంలో తన యొక్క ప్రత్యక్షమైనటువంటి పాత్ర లేనప్పటికీ కూడా అలాంటి ఒక దైవజనుని, అలాంటి ఒక నాయకుని సిద్ధపరచడంలో ఆమె చేసినటువంటి పనిని ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. తల్లిదండ్రులుగా, అలాగే పిల్లలను దేవుని కొరకు పెంచటము, వారిని ఆ విధంగా పైకి తీసుకురావడము, ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి అనే సత్యాన్ని ఈరోజు మనం గమనించాలి. ద చిల్డ్రన్ హూమ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ దెమ్ అప్ so that they would fulfill the purposes of God in their own lives. This is a task, brothers and sisters. ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పని, బాధ్యత, మన విధి.
మనం చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యమని మనం గమనించాలి. ఆ తల్లి ఎంత పాత్రను పోషించిందో, ఎంతగా మోషేను దాచిపెట్టడంలోనూ, ఆ తర్వాత ఆయనకు బోధించడంలో. ఎందుకనంటే తన దగ్గర ఉన్నటువంటి ఆ సమయంలో కొన్ని నెలలు మాత్రమే, కొంతకాలం మాత్రమే మోషే తల్లి అయినటువంటి యాకోబు దగ్గర ఉన్నాడన్నటువంటి విషయం మనకు తెలుసు. ఎందుకనంటే ఇదే భాగంలో నిర్గమకాండం 2వ అధ్యాయం మనం గమనిస్తాము. అక్కడ మోషే నైల్ నదిలో ఉన్నప్పుడు ఫరో కుమార్తె ఆ నదికి స్నానం చేయడానికి రావడము, ఈ హెబ్రీ బాలుని చూడడము, ఆ ఫరో కుమార్తె ఈ బాలును తీసుకొని తన కుమారుడుగా పెంచుకోవడానికి అంతఃపురానికి మోషేని తీసుకుని వెళ్ళడం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు. అయితే గమనించండి, ఆ ఫరో కుమార్తె మోషేని తీసుకుని తన చేతిలోని తీసుకొని తన కుమారుడుగా పెంచుకోవడానికి ఆమె ఇష్టపడినప్పుడు, ఆమె ఆ కుమారుడిని అంతఃపురానికి తీసుకుని వెళ్ళేదానికి ముందు జరిగినటువంటి విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అదేమిటంటే తిరిగి మోషే తల్లికే, ఏ తల్లి అయితే మోషేకి జన్మనిచ్చిందో, ఏ తల్లి అయితే మోషేను కన్నదో ఆ తల్లి చేతుల్లోనే పెట్టి ఆ బాధ్యతను ఆమెకి ఇస్తా ఉంది. ఇచ్చి వీరిని నా కొరకు పాలించి పెంచుము, తగిన జీతం నీకు ఇస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. హియర్ వి అండర్స్టాండ్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్పిరిచువల్ ప్రిన్సిపల్. గమనించండి, తల్లిదండ్రులుగా దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలను కొంతకాలం మన దగ్గర ఉంచుకొని వారికి విద్యాబుద్ధులు నేర్పించి వారిని దేవుని నిమిత్తమై, ప్రభు నిమిత్తమై, దేవుని ఉద్దేశాలు వారి జీవితాల్లో నెరవేర్చు నిమిత్తమై పెంచటము, పెద్ద చేయడము, వారిని అభివృద్ధిలోనికి తీసుకొని రావడము, వారికి ఆ విషయాలు నేర్పించటము, ఇట్ ఈస్ ఎ గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ. అది మోషే తల్లి మోషే జీవితంలో చేసింది. దట్ వాస్ ఎ రిమార్కబుల్ కాంట్రిబ్యూషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ జాకోబెల్, ద మదర్ ఆఫ్ మోసెస్. And she did it very faithfully, with much commitment. ఎంతో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడి ప్రారంభం నుండి ఆమె ఆ పని చేసిందన్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. మొదటిగా మనం గమనించాం, ఆ 3 నెలలు దాచిపెట్టడంలో, జన్మించిన సమయంలోనే ఆ బిడ్డను పెంచాలి, పెద్ద చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడంలో షీ వాజ్ విల్లింగ్ టు టేక్ రిస్క్. ఎందుకనంటే ఆ రాజు ఆజ్ఞ అక్కడ ఉన్నది, ఆ విషయం తెలుసా మీకు? తెలిసి కూడా ఆమె ఆ పని చేయడానికి ముందుకు వచ్చింది. షీ టుక్ ఎ డెసిషన్. షీ రిజాల్వ్డ్ ఇన్ హర్ హార్ట్ దట్ షీ వుడ్ డూ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. దేవుని నిమిత్తమై ఆ పని చేయడానికి ఆమె నిర్ణయం చేసుకున్నది. అండ్ ఇట్స్ నౌ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ హియర్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎ బ్రీఫ్ టైం, నాట్ నెసరీ ఫర్ ఎ లాంగ్ టైం. చాలా కాలం కాదు, చాలా క్లుప్త సమయం, కొద్ది సమయమే ఆ కుమారుడు తన దగ్గర ఉంటాడన్న విషయం ఆమెకు తెలుసు. అదే ఫరో కుమార్తె ఆమెకు చెప్పినటువంటి విషయం, తల్లికి చెప్పినటువంటి విషయం. చూడండి, మోషే అసలైనటువంటి తల్లికే మోషే అప్పగించబడ్డాడు ఫర్ ఎ బ్రీఫ్ టైం. ఆ సమయంలో మోషే తల్లి మోషేను ఆ విధంగా పెంచవలసి రావడం అనేది మనం గమనించేటువంటి సత్యం. రిమెంబర్, చిల్డ్రన్ that are born to you will be with you only for a brief time. They will not be with you forever. It's only for a brief time. That is the God-given responsibility. దేవుడు మనకు అనుగ్రహించిన బాధ్యత. మన దగ్గర వారు ఉన్నటువంటి ఆ కొద్ది సమయంలో ఎందు నిమిత్తమైతే, ఏ ఉద్దేశంతో అయితే దేవుడు ఆ బిడ్డను నీకు ఇచ్చాడో, ఏ ఉద్దేశంతో దేవుడు ఆ బిడ్డను సృష్టించాడో, ఆ ఉద్దేశం నిమిత్తమై, in order to fulfill the purposes of God in the life of your child, ఆ విధంగా పెంచడం మనం చూస్తాం. తల్లి ఎంత బృహత్తరమైనటువంటి పని చేసిందో మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే మనం గమనిస్తాం, మోషే జీవితంలో తర్వాత దినాల్లో ఆయన కొన్ని మంచి నిర్ణయాలు చేయడానికి అంతఃపురంలో పెరిగాడు. ఫరో కుమార్తె కుమారుడుగా ఒక క్రొత్త గుర్తింపు ఆయనకు వచ్చింది. He got a new identity as the son of a Pharaoh's daughter, but he did not forget the mission of God in his life. దేవుని యొక్క ఉద్దేశాన్ని మోషే మర్చిపోలేదు. అంత మాత్రమే కాదు, ఆ విలువలు మర్చిపోలేదు. The values with which
His mother has brought him up. That has really laid a very good foundation in Moses' life. In the later part of his life, basing on this foundation, he could take a very good decision in his life. తన జీవితంలో కొన్ని చక్కని మంచి నిర్ణయాలు చేయడానికి మోషేకు అది దోహదపడింది అనేటువంటి సత్యం ఈరోజు మనం గమనిస్తాం. మోషే అంత పెద్దవాడు అయ్యాడు. మోషే అంత చక్కగా ప్రయోజనకారుడిగా దేవుని చేతుల్లో ఉపయోగపడినటువంటి దైవజనుడిగా అయ్యాడనంటే, నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ అన్సంగ్ హీరోస్ ఆఫ్ హిజ్ లైఫ్, ఇన్ హిజ్ లైఫ్. తన జీవితంలో ఉన్నటువంటి వీరి గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. పరోక్షంగా మోషే జీవితంలో ఎంతో ఆ పాత్రను పోషించినటువంటి అమ్రాము, యాకోబెతు, మిరియాము గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మిరియాము కూడా తన అక్క అయినటువంటి, మోషే యొక్క అక్క అయినటువంటి, సహోదరి అయినటువంటి మిరియాము దూరము నుండి వానికి ఏమి సంభవిస్తుందో అని చూడడానికి ఆమె అక్కడే నిలిచి ఉన్నది. షీ వాజ్ దేర్, వెరీ అటెంటివ్, a presence of mind. She was very carefully watching over his little brother. ఆ తర్వాత ఫరో కుమార్తెతో ఆమె సంభాషించినటువంటి విధానం, the way she has spoken, that conversation with Pharaoh's daughter, the way Miriam spoke was very beautiful. ఎక్కడ కూడా ఆమె అనాలోచితంగా కానీ అసందర్భంగా కానీ కాకుండా చాలా తెలివిగా యుక్తమైనటువంటి మాటలు ఆమె మాట్లాడి మనం గమనించాలి. దే వర్ వెరీ కీన్ ఇన్ ప్రొటెక్టింగ్ ది ఐడెంటిటీ ఆఫ్ మోసెస్. చాలా చక్కగా వారు మోషేని కాపాడడంలో, మోషేని భద్రపరచడంలో వీరందరూ కూడా చాలా పరోక్షమైనటువంటి పాత్ర వహించారనేటువంటి విషయాన్ని ఈరోజు మనం గమనిస్తా ఉన్నాం. ఒక దైవజనుడు, ఒక నాయకుడు తయారు చేయబడతా ఉన్నాడు. మోసెస్ వాజ్ ఇన్ మేకింగ్, బట్ ఇన్ హిస్ మేకింగ్ we see the role and the contribution of these people here. తల్లిదండ్రులుగా కానీ, అలాగే చిన్నపిల్లల మధ్యలో పరిచయం చేసేటువంటి సండే స్కూల్ టీచర్స్ కానీ, అలాగే పిల్లలకు బోధించేటువంటి మరి ఎవరైనా కూడా మనము దేవుని కొరకు వారిని సిద్ధపరచడానికి ప్రభు నిమిత్తమై కొంతమంది భవిష్యత్తు నాయకులను మనం సిద్ధపరుస్తున్నాం అనేటువంటి సత్యాన్ని గుర్తించి దానికి అవసరమైనటువంటి సమర్పణ, సిద్ధపాటు అవసరమైనటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటా ఉన్నాం. దే వర్ విల్లింగ్ టు టేక్ రిస్క్, దేర్ వాజ్ కమిట్మెంట్ ఇన్వాల్వ్డ్, అండ్ దే వర్ ఆల్సో ప్రిపేర్డ్ ఫర్ ద టాస్క్. దట్ ప్రిపేర్డ్నెస్ వి సీ దేర్. సిద్ధపడి ఉండడం, వారు నేర్పించినటువంటి సత్యాలు, లేఖన సత్యాలు, దైవ భీతి, దైవ భయము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే ఎట్టిదో మోషేకు వారు నేర్పించారనేటువంటి విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. మే ద లార్డ్ హెల్ప్ us, మే ద లార్డ్ గ్రాంట్ us దట్ విజ్డమ్, దట్ కమిట్మెంట్, దట్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ బ్రింగింగ్ అప్, ఇన్ బిల్డింగ్ అప్ ఫ్యూచర్ లీడర్స్. ఈరోజు నీ చేతిలో ఉన్నటువంటి ఆ బిడ్డ, మన గృహాల్లో ఎదుగుతున్నటువంటి ఆ యొక్క బిడ్డలు, కుమారులు, కుమార్తెలు ప్రభు పని కొరకు సిద్ధపరచబడుతూ ఉన్నటువంటి వ్యక్తులు అనేటువంటి విషయాన్ని మన మనసును పెట్టుకోవాలి. ఆ విధంగా ఆ తల్లి యొక్క పాత్రను, ఆ తల్లి చేసినటువంటి పనిని దేవుని యొక్క వాక్యం చాలా చక్కగా గుర్తించింది. మన కొరకు మన ధ్యానం నిమిత్తమై దాన్ని సిద్ధపరిచింది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు మోషే తల్లికి అనుగ్రహించినటువంటి ఆ యొక్క గొప్ప దైవికమైనటువంటి బాధ్యత గురించి మనం గమనిస్తూ ఉన్నాం. దో మోసెస్ వాజ్ అఫీషియల్లీ నోన్ యాజ్ Pharaoh's daughter's son, Moses' own mother was given this privilege of bringing him up in the initial part of his life. మోషే అధికారపూర్వకంగా ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా బహిరంగంగా గుర్తించబడినప్పటికీ
మోషే యొక్క బాల్య దినాల్లో, ప్రారంభ జీవితంలో తనని పెంచేటువంటి బాధ్యత, ఆధిక్యత మోషేకి జన్మనిచ్చిన తల్లికే దేవుడిచ్చాడు అనేటువంటి విషయం మనం గమనించాలి. ఇది ఒక అద్భుతమైనటువంటి సత్యం. నిజంగా ఆలోచన చేసినప్పుడు దేవుడు తల్లికి తండ్రికి ఇచ్చేటువంటి ఈ ఆధిక్యతలు, ఇట్స్ ఎన్ ఆనర్ అండ్ ఇట్స్ ఎ ప్రివిలేజ్. అఫీషియల్గా మోసెస్ ఎవరనంటే ఫరో కుమారుడు అంటారు, కానీ యాక్చువల్గా ఆయనకి పునాది వేసింది, ఒక బలమైనటువంటి పునాది వేసింది ఎవరంటే తన సొంత తల్లినే. యాకోబేదు ఆ పని చేసింది. God gave her that privilege. Please do understand. Please do realize. Those of us who are involved in bringing up children, in rearing them up, in teaching them, as I said, as parents, as Sunday school teachers, and those of us who are involved in teaching them, it's a God-given privilege. మనం ఈ రోజు ఏమైతే, ఎలాంటి పునాది అయితే వారి జీవితాల్లో ప్రారంభ దినాల్లో, బాల్య దినాల్లో వేస్తామో, అది వారు ఎలాంటి చక్కని నాయకులుగా, బాధ్యత కలిగినటువంటి దైవికమైనటువంటి నాయకులుగా భావి తరాల్లో ఉపయోగపడతారో అనేటువంటిది ఈ రోజున మనం వారి జీవితాల్లో వేసే పునాది మీద, మనం వారికి నేర్పించేటువంటి పాఠముల మీద ఆధారపడి ఉంది అనే సత్యాన్ని మనం మర్చిపోవద్దు. ఇన్ మై ఒపీనియన్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ప్రివిలేజెస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ us, bringing children unto the purposes of God. ఆ తర్వాత మోషే జీవితాన్ని మనం పరిశీలించేద్దాం. ఇప్పటి వరకు మోషే జీవితంలో ఎంతో బృహత్పరమైనటువంటి పాత్రను పోషించిన తల్లి, తండ్రి, వారి యొక్క సహోదరి గురించి మనం ధ్యానం చేశాం. మోషే జీవితాన్ని 2వ అధ్యాయంలో, నిర్గమకాండ 2వ అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు, మోషే జీవితంలో మొదటి 3 భాగాలు ఉన్నాయన్న విషయం మనకు తెలుసు. Moses lived for about 120 years, but these 120 years can be divided into 3 parts. First 40, middle 40 and the later 40. మొదటి 40 సంవత్సరాలు, మధ్యలో ఇంకొక 40 సంవత్సరాలు, ఇంకొక 40 సంవత్సరాలు. మొదటి 40 సంవత్సరాలు ఫరో కుమార్తె కుమారుడుగా ఫరో యొక్క అంతఃపురంలో, ఐగుప్తు అంతఃపురంలో మోషే ఎదిగిన విధానము. రెండవది మిద్యాను అరణ్యంలో తన మామ అయినటువంటి ఇత్రో అందరూ మేపుతూ అక్కడ ఇత్రో గారి గృహంలో, వారి కుటుంబంలో గడిపినటువంటి 40 సంవత్సరములు. మూడవది దేవుని సేవ నిమిత్తమై, ప్రభు పని నిమిత్తమై ఫరో ఎదుట నుండి ప్రారంభమై తిరిగి అరణ్యములో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను, హెబ్రీలను కానానుకు తీసుకుని వెళ్ళేటువంటి ఆ బృహత్పరమైనటువంటి ఆ పనిలో, ప్రణాళికలో, పథకంలో ప్రాముఖ్యమైనటువంటి నాయకునిగా పాత్ర పోషించేటువంటి చివరి 40 సంవత్సరాలు, ఈ 3 విభాగాలు, ఈ 3 భాగాల్లో మోషే జీవితంలో ఉన్నట్టు మనం గమనిస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉంటాయి. 2వ అధ్యాయంలో తన యొక్క జన్మము, అలాగే తన యొక్క ఫరో అంతఃపురములో తను ఎదిగినటువంటి విధానము, పెంచబడినటువంటి విధానము, అక్కడ తను చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు మనం చూస్తాము. ఆ తర్వాత 3వ అధ్యాయం ప్రారంభం నుండి తన యొక్క 2వ దశ, 3వ దశ, మిడిల్ 40 అండ్ లేటర్ 40, ఆ 2 యొక్క ప్రారంభాలు, ఆ 2 ఘట్టాలు, ఆ ఫేజెస్ 2 కూడా ప్రారంభం మనం చూస్తాం. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ అబౌట్ హియర్ ఈస్ దిస్. తన యొక్క మొదటి 40 సంవత్సరాలు తను చేసినటువంటి కొన్ని పొరపాట్లు. He was too quick in certain things, too emotional, and he thought that he can do certain things. ఎందుకంటే మనం గమనిస్తాము, హెబ్రీయుడును తన సంతతి చెందిన ఒక హెబ్రీ వ్యక్తి ఐగుప్తీయుని చేతిలో అన్యాయానికి గురైనప్పుడు ఏం చేశాడో మనకు తెలుసు. తను చాలా ఎమోషనల్గా, ఉద్రేకపూరితంగా
అక్కడ స్పందించినట్లుగా ప్రతిస్పందించినట్లుగా మనం చూస్తాం. హీ టుక్ థింగ్స్ ఇన్ టు హిజ్ ఓన్ హ్యాండ్స్ అండ్ హీ టూ క్విక్లీ డిడ్ సంథింగ్ విచ్ హీ వాజ్ నాట్ సపోజ్ టు డూ. హీ థాట్ హీ వాజ్ ద రిడీమర్, హీ వాజ్ ద సేవియర్, సెల్ఫ్ ప్రొక్లెయిమ్ సేవియర్గా తనే ఆ సమస్యకు పరిష్కారం అన్నట్లుగా అక్కడ మోషే ప్రవర్తించాడు. ఆ తర్వాత ఇద్దరు హెబ్రీలు కొట్లాడుకున్న సమయంలో హీ అగైన్ ట్రై టు ఇన్వాల్వ్ ఇన్ దట్ ఇష్యూ, అగైన్ దట్ వాజ్ ఎ ఫెయిల్యూర్. అది 2వ అధ్యాయంలో, నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం గమనించేటువంటి సత్యాలు. 3వ అధ్యాయం నుండి మోషే యొక్క మరొక జీవితం, మరొక దశ, అనదర్ ఫేజ్ ఆఫ్ హిజ్ లైఫ్ బిగాన్ హియర్. ఇక మనం గమనిస్తాము ఈ దశ ఎలా ప్రారంభమైంది. 3వ అధ్యాయాన్ని మొదటి వచనం మనం చదువుతాం. మోషే మిద్యాను యాజకుడు యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఆ పొద నడిమిన అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. 3వ అధ్యాయం ఈ మొదటి వచనాలు మనం చూసేటువంటి సత్యం ఏమిటంటే మోషేను దేవుడు దర్శించటం. మోషే ఈ సమయంలో తన యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, తన యొక్క సామాజిక స్థితి ఎలా ఉంది, ఆయన యొక్క మెంటల్ స్టేటస్, మెంటల్ కండిషన్, తన స్పిరిచువల్ కండిషన్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయని మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనకు తెలుసు ఒక విధమైనటువంటి నిరాశ, ఒక విధమైనటువంటి ఒంటరితనం, ఓడిపోయినటువంటి జీవితం, ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ కూడా మోషే జీవితంలో ఉన్నాయి. ఎందుకంటే మొదటి 40 సంవత్సరాల్లో తను నేర్చుకున్నాడు చాలా విషయాలు, సకల విద్యలు యందు ప్రవీణుడు అయ్యాడు. హీ అక్వైర్డ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, కానీ అవి పనికిరాలేదు. హీ హ్యాడ్ టు ఫేస్ బిట్టర్ ఫెయిల్యూర్, రిజెక్షన్, ఓటమిని అని ఎదుర్కోవాల్సి వచ్చింది, తిరస్కారాన్ని పొందవలసి వచ్చింది, వాటి చేత ఆయన పారిపోవాల్సి వచ్చింది, శిక్షకు గురి కావాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా Moses was bearing all this at the back of his mind. You and I can understand Moses' mental status and mental condition. ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడో, తన మానసికంగా తన జీవితంలో ఎలా ఉన్నాడో అవన్నీ మనకు తెలుసు. చూడండి, తను ఒకప్పుడు మొదటి దశలో ఫరో కుమారుడుగా అంతఃపురంలో హీ వాజ్ ఎ ప్రిన్స్, చాలా రాయల్టీ ఆయన జీవితంలో ఉన్నాయి. ఇప్పుడు ఒక గొర్రెల కాపరిలాగా, ఒక మందను మేపుకున్నటువంటి ఒక వ్యక్తిగా అరణ్యములో, ఎడారిలో, అడవిలో ఆయన ఉన్నాడు. దేర్ వి కెన్ అండర్స్టాండ్ ఈ జియోగ్రాఫిక్ లొకేషన్స్ కూడా, ఈ భాష, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాటలు, ఈ భాష, ఇవన్నీ కూడా చాలా విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటాయి. గమనించండి, అంతఃపురానికి అరణ్యానికి తేడా లేదా? అంతఃపురంలో ఒక రాకుమారుడుగా ఎదగడానికి, ఇక ఒక మందను మేపుకునేటువంటి ఒక గొర్రెల కాపరిగా, మందను కాచుకునేటువంటి వాడుగా ఉండడానికి తేడా లేదా? చాలా వ్యత్యాసం ఉంది. దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ us, the variation, the difference between these two phases that Moses had in his life. But please do understand. దయచేసి అర్థం చేసుకుందాం. That was not the end of the story. There was a remarkable intervention of God in Moses' life, and particularly when Moses was in such a situation. అంతఃపురంలో రాకుమారుడుగా ఎదిగినటువంటి మోషే అరణ్యంలో మందను మేపుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి దశలో దేవాతి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, మోషేను సృజించినటువంటి దేవుడు at his lowly state, తన యొక్క దిగజారినటువంటి, కృంగినటువంటి స్థితిలో ఉన్నటువంటి మోషేను, అరణ్యంలో ఒంటరిగా ఉన్నటువంటి మోషేను దర్శించడం దేవుడు చేసినటువంటి పని. A beautiful truth. We need to understand what God does in the life of his children. దేవుడు తన బిడ్డలైనటువంటి వారి జీవితంలో ఏం చేస్తాడు,
ఎలా పనిచేస్తాడు, ఎలా తిరిగి వారి జీవితాన్ని ప్రారంభిస్తాడు, ఎలాగా తిరిగి దేవుడు వారి జీవితాన్ని కడతాడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్, ఐ డోంట్ నో, మేబీ యూఆర్ ఆల్సో గోయింగ్ త్రూ ఏ సిమిలర్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఈ సమయంలో ఒకవేళ నీవు కూడా ఇలాంటి ఒక ఒంటరితనంతో కూడినటువంటి నిరాశలో, లేకుంటే ఓడిపోయేటువంటి స్థితిలో, ఒకలాంటి ఫ్రస్ట్రేషన్కి గురైనటువంటి స్థితిలో, ఏమవుతా ఉంది నా జీవితంలో, ఏమి జరుగుతూ ఉంది, ఎందుకు ఈ ఓటములు, వై దీస్ ఫెయిల్యూర్స్, వై దిస్ ఫ్రస్ట్రేషన్, వాట్స్ హ్యాపెనింగ్? ఒకసారి ఆ అరణ్యంలో మందరు కాసుకుంటూ ఈ ఆలోచనతో నిండి ఉన్నటువంటి మోషే జీవితంలో there was a burning bush through which God has revealed himself. God made a beautiful intervention. దేవుడు ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఒక మండుచున్నటువంటి పొద ద్వారా దేవుడు మోషేని దర్శించినటువంటి విషయాన్ని నిర్గమకాండం 3వ అధ్యాయం మనకి వివరిస్తా ఉంది. వుడ్ యూ ప్లీజ్ రియలైజ్ as you listen to this God's word, would you please realize that even God is at work in your life? God has not left you forever. Maybe for a brief time, probably you had to experience this loneliness, you had to go through this valley of sorrow and tears and even darkness. ఒకవేళ కొద్ది సమయం నువ్వు ఇలాంటి లోయ లాంటి అనుభవాన్ని, కన్నీళ్లతో కూడినటువంటి గాఢాంధకారపు లోయ లాంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో. ఇలా ఒంటరిగా కూర్చొని, ఏంటి నేను ఎక్కడో అంతఃపురంలో రాకుమారుగా ఎదిగినటువంటి నేను ఏంటి అరణ్యంలో ఈ మందరు కాచుకునేటువంటి పరిస్థితి ఏంటి, ఏం జరుగుతా ఉంది నా జీవితంలో? Doesn't matter. God's plans and God's purposes cannot be limited by our failures. Our failures cannot fail the plans and purposes of God in our lives. Please remember this. And Moses' life was a very good example to this fact and to this truth. ఈ సత్యానికి, ఈ వాస్తవానికి మోషే జీవితము ఒక చక్కని ఉదాహరణ, ఒక చక్కని మాదిరి. దేవుడు దేవాతే, and it always begins with God. Please understand, it's God who takes the first step. It's God's initiative. దేవుడు చొరవ తీసుకున్నాడు. ఒకసారి దేవుడు చూచాడు మోషే అక్కడ ఉండడం, దేవుడు ఆ పొదలోనికి, మండుచున్నటువంటి పొదలోనికి రావడం మనం గమనిస్తా ఉన్నాం. మోషేకి అర్థం కాలేదు, ఏంటి ఈ పొద మండుతూ ఉంది కానీ కాలిపోవట్లేదు ఏంటి, ఈ మంట చేత ఈ పొద బూడిద కాలేదేంటి, ఈ వింత ఏంటో చూద్దాం అనుకొని మోషే ఆ పొద వైపు నెమ్మదిగా తను ఉన్నటువంటి ఆ స్థితిలో నుండి లేచి అడుగులు వేయడం మొదలుపెట్టాడు. Actually, you know what was happening here? He was taking those few steps with all his timidness. తన యొక్క ఒకలాంటి భయంకరమైనటువంటి, భయానకమైనటువంటి, ఓటమితో కూడినటువంటి, నిరుత్సాహంతో కూడుకున్నటువంటి ఆ యొక్క స్థితిలో నుండి నెమ్మదిగా, ప్రాబబ్లీ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఇమాజిన్, తన అడుగులు వేస్తూ ఉన్నప్పుడు చాలా నెమ్మదిగా ఆ పదవైపు వెళ్దాం, ఏం జరుగుతుందో చూద్దాం, లెట్ మీ ప్లీజ్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ అని ఒకవేళ అలాంటి ఒక మానసికమైనటువంటి స్థితిలో ఆయన నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆ పదవైపు వెళ్తా ఉన్నాడు. తన 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 శక్తిని కూడా తీసుకొని ఆ నిస్సత్తులో నుంచి he gathered all his strength to make those few steps towards that burning bush. Actually, you know what? ఆయన ఎవరి వైపు, ఎటువైపు ఆయన అడుగులు వేస్తున్నాడో తెలుసా? Probably Moses did not realize at that point of time, but this is what actually was happening.
ఏం జరుగుతుందంటే తన అడుగులు వేస్తుంది, తన నిస్సత్తులోంచి లేచి తన అడుగులు వేస్తుంది. ఎవరి వైపు, ఎటువైపో తెలుసా? టువర్డ్స్ హిస్ లవింగ్ క్రియేటర్. తనను ఎంతో ప్రేమతో, ఎన్నో ఉద్దేశాలతో సృజించుకున్నటువంటి తన సృష్టికర్త ఏంటంటే ప్రేమ కలిగినటువంటి ప్రభువు వైపు తన అడుగులు వేస్తూ ఉన్నటువంటి విషయం మోషేకి ఆ సమయంలో తెలియదు. మోసెస్ నెవర్ న్యూ దట్ హీ వాస్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ ఎ సక్సెస్. He never realized at that point of time that he was making those steps towards his living God and his loving Savior. తన కొరకే తన ప్రభువు, తన సృష్టికర్త, తనను ప్రేమించినటువంటి దేవుడు పరలోకము నుండి ఆ యొక్క పొదలోనికి దిగివచ్చాడు తన కొరకే. చాలాసార్లు దేవుని యొక్క వాక్యం సత్యం మనం గమనిస్తాం. అదేమిటనంటే God always makes this kind of encounter with his children on a one-on-one basis. One-on-one basis అంటే ఏంటంటే ఒక్కడిగా ఉన్నటువంటి సమయంలో, ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో దేవుడు తన బిడ్డలైనటువంటి వారిని దర్శించడం, సంధించడం, వారి జీవితాన్ని తిరిగి కట్టడం, వారిని తిరిగి మరలా ఆయన తన వైపు ఆకర్షించుకోవడం జరుగుతూ ఉంటుంది. I would like to make a small suggestion at this point of time. ఆ సలహా, సూచన ఏంటనంటే ప్లీజ్ టేక్ టైమ్ టు బి అలోన్ విత్ గాడ్. ప్లీజ్ టేక్ టైమ్ టు బి అలోన్ విత్ గాడ్. ఒంటరిగా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో సమయం గడపడానికి, దేవుని మాటలు వినడానికి, దేవుడు నీతో ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడో ఆ మాటలు వినడానికి నీ ఒంటరిగా ఆ దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు పాదాల చెంత కూర్చొని, ప్రభువా మీరు సెలవియండి, ప్రభువా మీరు మాట్లాడండి, లార్డ్ స్పీక్ టు మీ. కొన్ని చక్కని ఉదాహరణలు మీ దృష్టికి నేను తీసుకుని వస్తాను. సమూయేలుని దేవుడు పిలిచాడు. సమూయేలు ఒంటరిగా దేవుని దగ్గరికి వచ్చాడు. ప్రభు ఆయనతో మాట్లాడి మొదలుపెట్టాడు. ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుతున్నాడు. మెనీ సచ్ ఎగ్జాంపుల్స్. ఏలియా కూడా ఆ యెజబెలు దాటికి భయపడి పారిపోయి ఒంటరిగా ఉన్నటువంటి స్థితిలో ఏలియాతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో మరియా మాటల ఉదాహరణ మనం చూస్తాం. మరియా ప్రభు పాదాల దగ్గర కూర్చొని వింటా ఉన్నది. ఆమెతో ప్రభు మాట్లాడి మనం చూస్తా ఉన్నాం. Likewise, there are many instances in God's word where God has taken an initiative to have a personal encounter with his children. And brothers and sisters, that is a beautiful, melodious, meaningful time. Usually we call this quiet time. మౌన ధ్యాన సమయము, దేవునితో వ్యక్తిగతంగా గడిపేటువంటి సమయము, మౌనంగా ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభు పాదాల చెంత చేరి ప్రభు సన్నిధిలో ధ్యానం చేయడం. Let me ask you a question. When was the last time in your life that you had such a meaningful personal time with God? As an individual, alone. మీరు సామూహికంగా ఆరాధనలకు, ఆదివారం జరిగే ఆరాధనలకు లేకుంటే కుటుంబ ప్రార్థనలకు వచ్చి దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడడం లేదు. అఫ్ కోర్స్ దట్ ఆల్సో హ్యాస్ ఎ ప్లేస్. సామూహికంగా ఆదివారం ఆరాధనలో కానీ, లేకుంటే కుటుంబ ప్రార్థనలో కానీ, లేకుంటే ఉజ్జీవ సభల్లో వెళ్ళి వాక్యం వినడం మంచిదే. అవన్నీ కూడా ఉపయోగకరమే, ప్రయోజనకరమే. ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే, నీవు నీ ప్రభువు మాత్రమే, నేను నా ప్రభువు మాత్రమే. నేను ఒక్కరిగా ప్రభు పాదాల చెంతకు వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా మీరు నాతో ఏం మాట్లాడుతున్నారు? వాట్ ఈస్ దట్ యూ వుడ్ లైక్ టు కమ్యూనికేట్ టు మీ? వాట్ ఈస్ దట్ యూ వుడ్ లైక్ టు స్పీక్ టు మీ? వాట్ ఈస్ దట్ యూ వాంట్ మీ టు నో? ప్రభువా మీరు నాతో మాట్లాడండి.
దయచేసి నాతో మాట్లాడండి. ఆన్ ఏ one-on-one basis. Please take time. Please take time to go to God. God is willing. God is willing to speak to you. God has come down. And God, He is willing to take His personal time to spend with you on a one-on-one basis. Are you willing to do that? In the midst of these busy schedules where we are running around with many things, చాలా విషయాల చేత వేగంగా పరిగెడుతున్నటువంటి ఈ దినాల్లో మరి ముఖ్యంగా ఈ సెల్ ఫోన్, ఈ టెలివిజన్ అండ్ మెనీ అదర్ థింగ్స్, మెనీ అదర్ యాక్టివిటీస్, చాలా చురుగ్గా కార్యక్రమాలు కలిగి ఉంటూ చాలా విషయాలతో బిజీగా ఉన్నటువంటి మన సమయాన్ని అనేకమైనటువంటి విషయాలతో మన మనసును నింపివేసేటువంటి, కలిచివేసేటువంటి ఈ దినాల్లో మౌనంగా ఒంటరిగా ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా మీరు మాతో మాట్లాడండి. లెట్ మీ టెల్ యూ, such quality, meaningful living times with God as an individual will go a long way in building up of your life and my life. దేవునితో ఒంటరిగా గడిపేటువంటి ఆ యొక్క క్షణాలు మన జీవితాల్లో మనం తిరిగి కట్టబడడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇక మనం గమనిస్తాము. మోషేకు దేవుడు ఆ యొక్క అద్భుతమైనటువంటి అనుభవాన్ని దేవుడు అనుగ్రహించడం, అది దేవుని కృప, దేవుని అనంతమైనటువంటి కృప, దేవుని యొక్క అనంతమైనటువంటి ప్రేమ. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్స్ లవ్, గాడ్స్ పర్సనల్ కేర్. గాడ్ హ్యాస్ టేకెన్ ద ఇనిషియేటివ్. ఆ విధంగా చొరవ తీసుకుని దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. మోషేని పిలుస్తా ఉన్నాడు. దాన్ని చూచుటకు అతను ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొదనడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభా అన్నాడు. లుక్ ఎట్ దట్ పర్టికులర్ వన్ వర్డ్స్, లుక్ ఎట్ దట్ కాన్వర్జేషన్. ఆ సంభాషణ చూడండి, వాళ్ళిద్దరి మధ్యలో ఎంత చక్కని సంభాషణ. మోషేని దేవుడు వ్యక్తిగతంగా మోషే మోషే అని పిలుస్తా ఉన్నాడు, బై హిస్ నేమ్. డూ యూ నో దట్? హీ నోస్ యువర్ నేమ్. God recognizes us as an individual and He can call us by name. He knows you. నీ వ్యక్తిగతంగా నీకు తెలుసు అన్నటువంటి విషయం, ఆయన నిన్ను పేరు పెట్టి పిలవగలడటువంటి విషయం. అండ్ ద బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఆన్ మోసెస్ పార్ట్ ఈస్ దిస్, చిత్తము ప్రభా, చిత్తము ప్రభా. ఆ చిత్తము ప్రభా అనేటువంటి మాట చాలా గంభీరమైనటువంటి సత్యాన్ని తెలియచేస్తూ ఉంది. ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. ఆ మాటల్లో we see a sense of surrender. Moses was willing to surrender his life to God. Yes, Lord. Prabha cheppandi, chittamu Prabha. That sort of obedience, that sort of surrender, total surrender is required. Adi avasaram. That is the beginning for the rebuilding up of one's life. తిరిగి మన జీవితం కట్టబడాలి అంటే, మన జీవితం కట్టబడడానికి ప్రారంభం, మూలం దేవుని దగ్గరికి వచ్చి ప్రభా మీ చిత్తము ప్రభా అని చెప్పడం. మీ దాసుడు ఆలకించుతున్నాడు, ప్రభా సెలవివ్వు, మాట్లాడండి, చెప్పండి, మీరేం చెప్తారో అది నేను వింటాను అని ఇక్కడ మోషే చెప్పడం అనేటువంటిది. మోషేకు దేవుడు ఆ యొక్క అనుభవాన్ని ఇచ్చాడు, ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. దేవుడు తన గురించినటువంటి ప్రత్యక్షత దేవుడు మోషేకు అనుగ్రహించడం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. గాడ్ హ్యాస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. మాట్లాడే దేవుడని, చూచేటువంటి దేవుడని. మోషే ఆ పదవైపు రావడము, దేవుడు చూచెను అనే మాట మనం చూస్తాం. ఇక్కడ చాలా చక్కని దేవుని గురించేటువంటి లక్షణాలు మనం ఇక్కడ గమనిస్తాం. అవర్ గాడ్ ఈస్ ద వన్ హూ సీస్, అవర్ గాడ్ ఈస్ ద వన్ హూ స్పీక్స్. ఆయన చూచే దేవుడు, మాట్లాడే దేవుడు, పేరు పెట్టి పిలిచే దేవుడు. మోషే మనసులో ఏముందో ఆయన ఎరిగినటువంటి దేవుడు. ఇవన్నీ కూడా దేవుని గురించి ఈ వాక్య భాగం, ఈ లేఖన భాగాలు మనకు తెలియజేసేటువంటి విషయం. దట్ ఈస్ హౌ ద హోల్ రీకన్స్ట్రక్టివ్ యాక్టివిటీ బిగాన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోసెస్. మోషే జీవితంలో తిరిగి కట్టబడటం అనేటువంటిది ఆ మండుచున్న పొద అనుభవం ద్వారా, ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి విధానం ద్వారా, దేవుడే మోషేని కలవడానికి దిగి రావడం ద్వారా ప్రారంభమైంది అనేటువంటి విషయం మనం గమనించాలి.
దేవునికి ఆ స్థానం మన జీవితాలు ఇచ్చినప్పుడు, వెన్ వీ పుట్ అవర్ గాడ్ ఫస్ట్ ఇన్ అవర్ లైఫ్స్, ఆల్ అదర్ థింగ్స్ విల్ బి సెట్. మిగిలిన అన్ని విషయాలు దానంతట అవే సర్దుకొని పోతాయి. వాటి స్థానంలో వాటి దేవుడు సర్దుతాడు, సెట్ చేస్తాడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకుంటాము. సో కనుక మోషే యొక్క రెండవ దశ ప్రారంభము, ఈ రెండవ దశ మూడవ దశ రెండు కూడా దాదాపు కలిసి ఉన్నాయన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రెండవ దశ ప్రారంభంలో దేవుడు మోషేని దర్శించి ఆయన పిలవడము, ఆయనతో మాట్లాడమనేటువంటి విషయం మనం గమనిస్తాం. ఆ తర్వాత మోషే జీవితంలో చాలా అనుభవాలు దేవుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత మోషే ఒక అద్భుతమైనటువంటి దీవెనకరమైనటువంటి పరిచర్య అనుభవాన్ని కలిగి ఉన్నాడు. మోషే తిరిగి ఫరో సముఖానికి వెళ్ళడము, ఆ 10 అద్భుతాలు చేయడము, ఆ తర్వాత ఐగుప్తులో ఉన్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులను అందులోంచి విడిపించి కానానికి ప్రయాణం చేయడానికి ప్రారంభం కావడం, ఇవన్నీ కూడా దీని తర్వాత జరిగినటువంటి విషయాలు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. మోషే జీవితంలో ఇప్పటివరకు కూడా ఆ గ్రాఫ్ ఒకటి గీస్తే ఆ గ్రాఫ్ ఇలా కిందకి పడిపోయింది. ఆ గ్రాఫ్ కిందకు వచ్చింది. అయితే తిరిగి ఆ గ్రాఫ్ అక్కడే లేదు. ఆ లోయలోనే విద్యాన అరణ్యంలోనే అందరూ కాచుకునేటువంటి ఆ స్థితిలో లేదు. ఆ గ్రాఫ్ తిరిగి పైకి వెళ్ళడానికి దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. ఇట్ వాస్ అన్ అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్ act that has taken place in the life of Moses. And again, let me tell you, that began with God. That began when Moses learned to surrender himself to God. ప్రియమైన సహోదరి సహోదరుడా, స్నేహితుడా, వినండి. ఒక నీ జీవితంలో కూడా ఆ యొక్క రేఖ, ఒక రేఖా చిత్రాన్ని గీస్తే ఆ రేఖ ఒకవేళ అడుగు భాగానికి లోయకి వచ్చిందేమో, అయితే ఆ లోయలో ఉన్నటువంటి ఆ జీవితాన్ని తిరిగి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి, కట్టడానికి, ఒక మనం ఊహించినటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళగలిగినటువంటి దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు. ఆ దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. ఆ దేవుని సన్నిధికి వచ్చి ఆ దేవునికి మనం అప్పగించుకునేటువంటి స్థితికి మనం రావాలని, ఆ దేవునికి సంపూర్ణంగా సమర్పించుకునేటువంటి ఆ యొక్క టోటల్ సరెండర్లోనికి రావడానికి దేవుని కృప మనకి తోడుగా ఉంటుంది గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడును ప్రేమ కలిగినటువంటి నమ్మకమైనటువంటి మా ప్రభువా, మా జీవితాల పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగినటువంటి దేవుడవు, కొన్నిసార్లు మా యొక్క బలహీనతలను బట్టి, మా యొక్క ఉద్రేకాలకు లోనవడాన్ని బట్టి మేము ఓడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, గాఢాంధకారపు లోయకు చేరుకున్నటువంటి స్థితిలో నుండి తిరిగి మా జీవితాన్ని తిరిగి నిర్మించడానికి, ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించేటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళడానికి, మాతో కలిసి నడవడానికి, మా దగ్గరికి వచ్చి మమ్మల్ని సమీపించి మమ్మల్ని సంధించి దర్శించేటువంటి ప్రేమగల దేవుడుగా మీరు మా జీవితాల్లో ఉన్నందుకే నీకు వందనాలు. మోషే జీవితంలో మీరు వాడుకున్నటువంటి వ్యక్తులను, వారి తల్లికి, వారి సహోదరికి, వారి కుటుంబానికి మీరు అనుగ్రహించిన యొక్క దివ్యమైనటువంటి ఆధిక్యతలు కొరకే వందనాలు. ప్రభా, మా జీవితాన్ని సమయంలో మీ చేతుల్లో పెట్టుకుంటున్నా, మీకు సమర్పించుకుంటున్నా. మీరు సృష్టికర్త అయినటువంటి దేవుడని, సజీవుడైనటువంటి దేవుడని, మా జీవితాల్లో మీ ఉద్దేశాలు నెరవేర్చడానికి చొరవ తీసుకునేటువంటి దేవుడుగా ఉన్నందుకే మిమ్మల్ని మనసారా పూజిస్తూ ఆరాధిస్తూ మా జీవితాన్ని సమయం మీ పాదాల చెంతకు తెచ్చుకొని మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ ఈ ప్రార్థన స్తుతి వందనాలతో మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన క్రీస్తు వారి కృప, మన సృష్టికర్త అయిన మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, మన జీవితాల్లో నిత్యము కార్యం జరిగిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంపూర్ణత, కాపుదల, ఈ త్రియేక దేవుని సన్నిధి సదాకాలము మనకి తోడుగా ఉన్నది కాక. ఆమేన్.